ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నువ్వే మాట్లాడుతున్నావు ప్రభువా, అయ్యగారులో నుంచి పరిశుద్ధాత్మ దేవా నువ్వు మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసి వెళ్ళాడు. మరి ప్రార్థన చేసిన దాసుని నోటి నుంచి వచ్చిన మాట ప్రకారం మరి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడా కుమార్ గారా? పరిశుద్ధాత్మ దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఆదరణకర్త ఎవరండి? యేసుక్రీస్తు వారు. సత్యస్వరూపి ఎవరండి? యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ తిరగేసిన మరిగేసిన లాస్ట్కి వచ్చేది యేసుక్రీస్తు వారి ఆత్మే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్తే కానీ మీ యొద్దకు పరిశుద్ధాత్మ దేవుడు రాడని చెప్పిన మాట అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలకిస్తున్నాడంట. ఏమేం జరిగింది చదువుమా. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తూతైరా పట్టణ వాసురాలు. ప్రభువు ఆమె హృదయమును. ఇప్పుడు ఆలకించండి. ఆమె ఏమి చేసింది? ఆమె ఏం చేసిందండి? ఆ స్త్రీ ఏం చేసింది? పౌలు గారు చెప్తున్న మాటలు ఆలకించుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు మనం ఆలకిస్తున్నాం. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటి? దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఎందుకు తెరిచాడు? ఆలకించుతున్న మాటలు హృదయములో పదిలపరుచుకోవటానికి, హృదయములు అనే పలక మీద లిఖించబడటానికి, లిఖించబడినవి భద్రపరిచిన ప్రకారము జీవించటానికి దేవుడు ఏం చేశాడంట? హృదయాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తెరిచాడు? ఆమె ఎటువంటిది? దైవభక్తి గలదై ఉండి, దేవుని మాటల మీద శ్రద్ధ కలిగినదై ఉండి, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా దేవుడు తమ హృదయాన్ని తెరిచాడంట. ప్రైజ్ ది లార్డ్. మనం ఎట్లా అంటే అట్లా వచ్చి మందిరంలో కూర్చుంటే మన హృదయం తెరవబడదు. మన హృదయంలో దేవుని వాక్యాలు ఉండవు, నిలిచి ఉండవు. వాడు అపవాదం వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము వింటున్నటువంటి ఈ మాటలు మన హృదయాలలో పదిలపరచబడాలంటే దేవుడి కార్యము చేయాలి. ఆ దేవుడు ఏం కార్యం చేయాలంట? మన హృదయాన్ని తెరవాలంట. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు ఏమి గ్రహించినట్లుగా? లేఖనములు అంటే ప్రవక్తలు చెప్పిన మాటలు. దేవుడైన సర్వశక్తి గల దేవుడు, తండ్రి అయిన దేవత దేవుడు తన ప్రవర్తల ద్వారా చెప్పబడిన మాటలను లేఖనాలు అంటారు. ప్రైజ్ ది లార్డ్. లేఖనాలు అంటే ఏంటి? సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు వారు వచ్చి మనకు చెప్తారే, అయ్యే లేఖనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు లిఖింపబడినాయి. తాటాకుల మీద, చెట్ల ఆకుల మీద లిఖించబడి కట్టల కట్టలుగా కట్టబడి వాటినే లేఖనాలు అంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆ లేఖనాలు ఏమవ్వాలంటమ్మా? లేఖనములు గ్రహించినట్లుగా, అంటే దేవుని మాటలు గ్రహించులాగున ఏం జరిగిందంటే
ఆయన వారి మనసును తెరిచాడంట. ప్రైజ్లాడు. శిష్యుల మనసు తెరచబడింది. శిష్యులు ఆనాడు 12 మంది శిష్యులు అంత బలముగా వాడబడటానికి కారణం ఇదొకటి. ఒక భూమి మీద విస్తరించి ప్రపంచం యావత్తు అక్కడక్కడ ఒక్కొక్కడు విస్తరింపజేసి చల్లా చెదరు చేసి దేవుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరిని పంపించి ఆ యొక్క శిష్యులందరినీ కూడా ఈ సువార్త, రక్షణ సువార్త ప్రకటించటానికి పంపించటానికి కారణము, మొట్టమొదటి కారణం ఏంటంటే వారు లేఖనములను తన మనస్సులో పదిలపరుచుకోవటానికి, గ్రహించటానికి వాళ్ళ మనసు తెరిచాడంట. ప్రైజ్ లార్డ్. లుదియా హృదయాన్ని తెరిచిన దేవుడు యేసుక్రీస్తు యొక్క శిష్యుల మనసును తెరిచాడు. ప్రైజ్ లార్డ్. మనసును హృదయం రెండు ఒకటేనా కాదా? మనసు అన్నా హృదయం అన్నా అంతా ఒకటే. ప్రైజ్ లార్డ్. ఈ హృదయం ఎందుకు తెలుసా? ఈ మనసు ఎందుకు తెరవబడతాయి తెలుసా? నీలో ఉన్న చీకటి పారిపోవటానికి, నీలో ఉన్న అపవిత్రత పారిపోవటానికి, నీలో ఉన్న రోత బతుకు పారిపోవటానికి, అక్కడ వాక్యం లోపలికి రావటానికి, వాక్యం అనగా వెలుగు నీలోనికి రావటానికి, వెలుగు నీలోనికి వచ్చినప్పుడు, నీ హృదయంలోకి వచ్చినప్పుడు, వెలుగు నీ మనసులోనికి వచ్చినప్పుడు, ఆ యొక్క మనసులో ఉన్న చీకటి, ఆ మనసులో ఉన్న చెడు భావాలు, ఆ మనసులో ఉన్న చెడు ఆలోచనలు పటాపంచలై పారిపోతాయంట. అపవాది బంధకాలు తెగిపోతాయంట. ఒకవేళ నిన్ను అపవాది బంధించి ఉంటే, ఒకవేళ అపవాది నీ హృదయాన్ని చీకటిమయం చేసి ఉంటే, చీకటి ఆలోచనలతో, లోక సంబంధ ఆలోచనల తలంపుతో నీ యొక్క మనసు నింపబడి ఉంటే, ఎప్పుడైతే లేఖనాలు నీ హృదయాలలో వెళ్తాయో, నీ మనసులోనికి వెళ్తాయో, అవి వెళ్తాయి కనుక ఆ వెలుగును చూడగానే చీకటి పారిపోతుంది, బయటికి పరుగు తీస్తుందంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా జరిగిందా మీకు? చెప్పాలి. ఎప్పుడైనా జరిగిందా ఈ సంఘటన మీకు? నాకు జరిగిందండి. కొత్తలో నేను పరిశుద్ధ గ్రంథము కొనుగోలు చేసి ప్రతి దినము చదువుతూ ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న సమయంలో పాస్టర్ గారు వాక్యం చెప్పి వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు లేచి నిలబడి ప్రార్థన చేయుచుండగా పాస్టర్ గారు అందరము లేచి నిలబడమన్నాడు. నేను నిలబడినానండి. ఇది జరిగిన సంఘటన, ఇది కథ కాదు. నేను లేచి నిలబడినానండి. మందిరంలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఎత్తబడిన వాక్యము విన్న బిడ్డల హృదయాలలో స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట నా హృదయంలోనికి వెళ్ళింది. ఎప్పుడు ఆయన మాట నా హృదయంకి వెళ్ళిందో నాలో నుంచి ఏదో జారి పడిపోయినట్టు అనిపించింది నాకు. ఏంటంట? నాలో నుంచి ఏదో జారి పడిపోయినట్టు అనిపించింది. ఏంటి పడిపోయింది? ఏంటో పడిపోయింది, ఏదో జారిపోయింది, ఏదో నా కాళ్ళ దగ్గర ఉంది, ఏదో నా కాళ్ళ దగ్గర నా హృదయం నుంచి జారిపోయింది, ఏదో నా హృదయం నుంచి పడిపోయింది, నా మనసులో నుంచి ఏదో పడిపోయింది అనుకుంటుండగానే నాకు దేవుడు హృదయ నేత్రములు తెరిచాడు. ఏం తెరిచాడండి? దేవుడు ఏం చేశాడు? హృదయ నేత్రములు తెరిచాడు. అప్పుడు ఆ నేత్రం ద్వారా చూశాను, నల్లటి ఆకారము, తెల్లటి గుడ్లు వేసుకొని నాకెళ్ళి ముఖంకెళ్ళి చూస్తుంది. నా కాళ్ళ దగ్గర నా ఒళ్ళు జల్దరిచ్చింది. ఆ ఆకారాన్ని ఒక్క తన్ను తన్నాను. ప్రైజ్ లార్డ్. పారిపోయింది ఆకారం నాలో నుంచి. ఎప్పుడని అనుభూతి కలిగిందా మీకు? నాకు కలిగింది. లేఖనాలు అంటే దేవుని మాట, వాక్యం అంటే దేవుని మాట. వాక్యమే ఉన్నవాడు యేసు ప్రభువారు, వెలుగై ఉన్నవాడు. ఆ వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వెలుగు నీలో ప్రవేశిస్తే ఆ నీలో ఉన్న చీకటి పారిపోతుందట. బంధకాల నుంచి విడిపోతావంట నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ రోజు నుంచి నేను విముక్తి పొందాను. పరిశుద్ధ గ్రంథము చదువుతున్నాను.
దేవుడు నాకు తోడై ఉన్నాడు. ధారాళముగా సువార్త ప్రకటిస్తూ వస్తున్నాను. ధారాళముగా 2003 2004 సంవత్సరం ప్రారంభమైన ఈ రక్షణ సువార్త నేటికి ఆగలేదు. నా ప్రియ సహోదరి సహోదరా, ధారాళంగా వాడుకుంటున్నాడు. కారణం ఇదే. ఆలకించండి ఈ రాజ్యం, ఆలకించండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా, అప్పుడు అంటే ఎప్పుడు? 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండి. ఏం జరుగుతుంది అక్కడ? అర్ధరాత్రి సమయంలో దెబ్బలు తిన్నవారు, రక్తము కారుతున్న శరీరముతో, రక్తము బయటికి వస్తున్న శరీరంతో, గాయపరచబడిన శరీరముతో పాటలు పాడుతున్నారంట. పౌలు శీలలు ప్రార్థిస్తున్నారంట. పాటల ద్వారా ప్రార్థనా పాట పాడుతుండగా ఖైదీలందరూ కూడా ఆలకిస్తున్నారంట. ఇంత దెబ్బలు తగినాయి, రక్తం కారుతుంది, వీళ్ళు ఇంకా ఏంటి దేవుని స్తుతిస్తున్నారు, ఇంకా దేవుని ఏంటి గణపరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని గణపరుస్తున్నారని వారు తన్మయము అంటే వాళ్ళు ఉన్న స్థితి మర్చిపోయారు. తన్మయము అంటే ఉన్న స్థితిని మర్చిపోవటం. ఎక్కడ ఉన్నామో వాళ్ళకు తెలియలే. వాళ్ళు ఆ విధంగా తన్మయమై ఆలకిస్తున్నారంట ఖైదీలందరూ. అప్పుడు జరిగింది ఏంటి అంటే, అద్భుతంగా మహోన్నతమైన దేవుని యొక్క మహిమ వలన గొప్ప భూకంపము కలిగెను. చెరసాల పునాదులు కదిలెను, తలుపులన్నీ తెరుచుకొనేను. ఎవరి? చెరసాల తలుపులన్నీ తెరుచుకొనేను. అందరి బంధకములు పడెను. ఖైదుల బంధకాలు ఊడిపోయినాయి, పౌలు శీలల బంధకాలన్నీ ఊడిపోయినాయి, తలుపులు తెరవబడినాయి. అవకాశం దొరికింది. లగెత్తారా? పరిగెత్తారా అంట? పరిగెత్తలా. ఎందుకు? ఆలోచన వరకు రాలా. ఎందుకు తెలుసా? వాళ్ళు ఉన్న స్థితి మర్చిపోయారు. మేము ఖైదీలోమనే స్థితి మర్చిపోయారు. మేము చెరసాల్లో ఉన్నామనే స్థితి మర్చిపోయారు. అంత తన్మయం కలిగినటువంటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా పౌలు శీలను వాళ్ళని కట్టేశారండి. ఖైదీలను సమయం దొరికితే సార్ పారిపోవాలని చూసే ఖైదీలు ఆగిపోయారండి. సమయం దొరికితే చాలు చిక్కకుండా పారిపోవాలనుకున్న ఆ మనసు కలిగిన ఆ ఖైదీలండి ఆగిపోయారండి. ఏమి చేయలేక నిలబడిపోయారండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! దేవుడి కార్యాలను చూడాలంటే చీకటి ఎలా ఉంటుందో, చీకటి ఎలా పారిపోతుందో, ఖైదీల హృదయాల నుంచి చీకటి పారిపోయింది. పౌలు శీలల హృదయాల నుంచి ఏ విధముగా చీకటి పారిపోయి తన్మయం చేసి దేవుని స్తుతిస్తున్నారు, ఆ ప్రకారం అక్కడున్న ఖైదీల మనసులో మారిపోయాయి. ఖైదీలు కూడా ప్రభు తన్మయం పొందారు. అసలు ఏంటి ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తి గల దేవుడు, వీళ్ళు గాయపరచబడిన తర్వాత కూడా దేవుని ఇంత మహిమపరిచి, ఇంత ఘనపరుస్తూ కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా ఇంత ఘనంగా వేడుకుంటున్నారు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయారంట. తన్మయమైందారు. వాళ్ళున్న స్థితి మర్చిపోయారంట అండి. ఆ స్థితి నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆ స్థితి నువ్వు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? ఆలోచించేయండి నా ప్రియ సహోదరి సహోదర. వెలుగు, యేసయ్య మాట వెలుగు. యేసయ్య మాట నీ హృదయంలోకి వస్తే వెలుగు ప్రకాశిస్తుంది. అంతే. నీలో ఉన్న చీకటి ఆలోచనలు, చెడు భావాలు పారిపోతాయి. బంధకాలు తెగిపోయినాయంట. ఆ చర్చాలో బంధింపబడిన చేతుల బంధాలు ఊడిపోయినాయంట. యేసయ్య మాట నీలో ఉంటే అపవాది బంధకం ఊడిపోతుందండి. నీ మీద నీలో ఉన్న బంధించబడిన అలవాట్లు మారిపోతాయండి. నీలో బంధింపబడిన నీ క్రియలు మార్చబడిపోతాయండి.
నువ్వు ఎప్పుడైనా గమనించావా? భక్తితో నువ్వు వచ్చావా మందిరానికి? భక్తితో దేవుని సన్నిధిలో సాగిలపడినావా? దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించటం ప్రయత్నం చేసావా? అప్పుడు దేవుడు హృదయం తెరుస్తాడండి. ఇప్పుడు దేవుడి హృదయం తెరుస్తాడు. అప్పుడు దేవుని మాట నీలోకి వెళ్తుంది. నాలో ఉన్నట్టు ప్రకారం దేని లేఖనాలు నాలో ఉన్న ప్రకారం నీలో ఉంటాయండి. దేవుడు మాట్లాడినప్పుడు అద్భుతం. పండుకున్న, లెగిసిన, కూర్చున్న దేవుని మాటలతో నడిచగలిగిన మనస్తత్వం నీకు వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరు. చదువు 5:19. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి ఎవరిని వెలుపలికి, ఒక్కవేళ నువ్వు బంధింపబడిన బంధకం బలమైంది అయితే, నా సిగరెట్ వ్యసనం బంధకం చాలా బలమైంది. సిగరెట్ వ్యసనం నా వయసు 17 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమైన సిగరెట్ వ్యసనం నేను విడిపించలేకపోయాను, నేను దాన్ని జయించలేకపోయాను. కానీ నా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నేను 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, 3వ దినమున చీపురు పెట్టి తుడిస్తే ఎలా వెళ్ళిపోతాయో చెత్త చెదారమో, ఆ ప్రకారం నా సిగరెట్ వ్యసనము తుడిచివేశాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సిగరెట్ కాల్చినోని కాదు. ప్రార్థనలో చేయుచున్నగానే, మోకాళ్ళ మీద ఉండగానే నాకు ఆ దర్శనం చూపించాడు దేవుడు. ఆ దర్శనం చూసిన తర్వాత సిగరెట్ కాల్చాలని కానీ సిగరెట్ తాగాలని నా మనసుకు రాలేదు. రోజుకు 2 పెట్టెలున్నర కాల్చేవాడిని. నేను ఒక్క సిగరెట్ కూడా కాలకుండా నేటి వరకు కూడా దేవుని పక్షాన ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. బంధకము అప్పుడు దేవుడు కార్యము జరుగుతుంది. దేవుడు పంపిస్తాడు నీకు సహాయం. కొన్ని విషయాల్లో దూతను పంపించి ఆ బంధకాల నుంచి విడిపించుతాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆయన ఇంటి వారిను బాప్తిసము పొందినప్పుడు, మా ప్రభు యందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని. ప్రైజ్ లార్డ్. బాప్తిసం తీసుకున్నదంట. ఎప్పుడు పౌలు గారి మాట వినటానికి ప్రారంభించిందో ఆ భక్తిమంతురాలైన కుమార్తె దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఎప్పుడు దేవుని యొక్క హృదయం తెరవబడిందో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమెలో ఉన్న చీకటి పారిపోయింది, మారుమనసు కలిగింది, పాప క్షమాపణ పొందింది, బాప్తిసం తీసుకున్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఇదే మాట అంటాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నది తీరాని ప్రాంతానికి వస్తున్న వారందరూ చూసి వాళ్ళు వచ్చే పాప క్షమాపణ అడిగి బాప్తిసం తీసుకున్నట్టు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. తన పాపములో ఒప్పుకొనుచు ఆ యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచున్న. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలా స్పష్టం. ఈ యొక్క రక్షణ సువార్తను నమ్మి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు. నమ్మని వాడు రక్షణ పొందడు. రక్షణ పొందని శిక్షకు పాత్రుడు. ప్రైజ్ లార్డ్. చాలా తేటగా ఉంది, ఇందులో ఏమాత్రం లేదు. పేతుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు యేసు ప్రభువు వారి గురించి చాలా చెప్తున్నావు, మేము ఏం చేయాలి అని ఆయన అడిగినప్పుడు ఆ యొక్క ప్రజలను గురించి పేతురు అంటాడంట, ఇలా అంటున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము తీసుకోవాలి. ఏం చేయాలంట? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరమా పొందుదురు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి అదే పొందింది. లోదియా ఆ స్త్రీ అదే పొందింది. ఆమె నాయకురాలైంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణ సువార్త మనం ఈరోజు విన్నాం.
బంధకాలు అంటే ఎలా తెగిపోతాయో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీ హృదయము ఆ తట్టు త్రిప్పాలి, దేవుని మాట తట్టు. అప్పుడు నీ హృదయం తెరుపడతాయి, నీ హృదయంలో చీకటి పారిపోతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మన మధ్య ఇవి ఈరోజు 2 ప్రకటనలు ఉన్నాయి. నేను 2 ప్రకటనలు కూడా నేను ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు భోజనాలు ఏర్పాటు చేసిన వారు చింతజల్లు బుచ్చిబాబు, ఏలియాసు, పేతురు గారు. ఎవరండి? చింతజల్లు బుచ్చిబాబు, ఏలియాసు, పేతురు గారు. వారు పోయిన శుక్రవారం కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈరోజు శుక్రవారం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు. వారి గురించి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవ మాట, మన మధ్య ఉన్నటువంటి మద్దాల స్వప్న కూడా ఈరోజు ఈ యొక్క పలహారము తీసుకువచ్చింది. ఆ పలహారము మనం ప్రార్థన చేసి ఆమె కుటుంబము దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని కూడా మనము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. ఇద్దరి గురించి, 2 కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మొదట ఈరోజు భోజనము ఏర్పాటు చేస్తున్నటువంటి చిత్తజల్లు బుచ్చుబాబు, ఏలియాసు, పేతురు గారి గురించి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ యొక్క 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తారీఖున ప్రభువా, నాయన ప్రభా, చింతజల్లు బుచ్చిబాబు, ఏలియాసు, పేతురు గారు నీ కుమారుడు పైన శుక్రవారం కూడా భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఈ శిబిరంలో వచ్చిన ప్రజలందరికీ ఈ వారము శుక్రవారం కూడా ప్రభా నాయన ఏర్పాటు చేయాలని ఆ రోజే అన్నాడు. ఆ అన్న ప్రకారము డబ్బులు, ధనము పంపించాడు. మరి ఈరోజు కూడా ప్రభా నీ కుమారుడు ఈ భోజనం ఏర్పాటు చేశాడు. నాయన, నీ కుమారుడు యొక్క ఆశ, ఆలోచన ఏమై ఉన్నదో, హృదయ అంతరంగ తలంపులు ఏమై ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవుడు గనక ఆయన ఆలోచన యావత్తు సఫలకృతము చేయండి. నాయన, ఈ మధ్య కాలంలో సంవత్సరం దాటిపోయింది ప్రభు, వాళ్ళక సత్యమని చనిపోయారు అనారోగ్య పరిస్థితి వలన. ప్రభా, కుమారుడు కోడలు దూరంగా ఉన్నారు, కూతురు కూడా, అల్లుడు కూడా లేడు ప్రభా. మరి 2 కుమార్తెలు పెట్టుకుని ఆమె వేరొక స్థలంలో ఉన్నారు. మరి కట్టిన ఇంట్లో మంచి ఇల్లు ప్రభా, ఆ కట్టిన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. కానీ ఒంటరివాడు కాదు ప్రభా. ఆయన చెప్పిన ప్రకారము మీ దూతలు ఆయనకు కావలిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయనా, నీ దాసుడిగా నేను కూడా ఆ గృహానికి వెళ్ళాను, ఆ గృహం దర్శించాను. నా ప్రభు, నా రక్షకుడు శక్తి గల ప్రభావం గల నామంలో ప్రార్థన చేసి వచ్చి ఉన్నాను ప్రభా. ఇదిగో నాయన, నీ కుమారుడు నాయన ఆశించిన ప్రకారము నాయన వంట చేసుకోలేకపోతున్నాను, వ్యాపారం చేసి ఇంటికి వెళ్ళి నీరసపడిపోతున్నాను. కాబట్టి నాకు ఏదైనా జీవితంలో ఒక సాటి అయిన స్త్రీ కావాలి. మరి ఆ యొక్క స్త్రీ ఎవరైనా సహాయం చేసే స్త్రీ ఉంటే బాగుండేనని చెప్పి ఆలోచన నాకు చెప్పినప్పుడు ప్రార్థన చేద్దాంలే అని చెప్పాను ప్రభా నాయన, నీకు ఇష్టమైతే, నిశ్చితమైతే చింతజల్లు బుచ్చిబాబు, ఏలియాసు, పేతురు గారికి గత జీవితంలో ఉంచి మరి నూతన జీవితంలో నువ్వు ప్రవేశించి నాయన శేష జీవితము నాయన ఒక జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నాడు. మరి ఆమెకు ప్రభ కేవలము వంట చేయటానికి, తనకు ప్రభ వస్త్రాలు ఉతికి పెట్టడానికి ఒక స్త్రీ కావాలి. చక్కటి గృహము కట్టబడిన పెద్ద డాబా ప్రభ నాయన, మీరు ఇష్టమైతే, నిశ్చితమైతే ఎవరిని అనుగ్రహిస్తావో నాకు తెలియదు, సహాయం చేయమని అడుగుచున్నాను. ఆ కుమారికి మేలు చేయండి, ఆదరించి ఆదుకోమని అడుగుచున్నాను. నాయన ప్రభా, ఈ శిబిరమును ఆధారపడి ఉన్నారు, ప్రార్థన అవసరతల కోరుతూ ఉన్నాడు. తన కుమారుని కోడలను కూడా దీవించి ఆశీర్వదించి, మనమరాలను దీవించి ఆశీర్వదించండి. కుమార్తె వారి యొక్క 2 కుమార్తెలను కూడా దీవించి ఆశీర్వదించి వారికి వివాహం జరగాలని వారి గురించి ప్రార్థన కూడా చేయమని చెప్పారు ప్రభా. నాయన, నీకు ఇష్టమైతే, నిశ్చితమైతే కుటుంబం యావత్తు కలిసి నీ సన్నిధిలో ప్రభా సాగిలపడి నిన్ను రక్షకుడిగా అంగీకరించాడు గనక ఈ కుమారుడు నిన్నే కొనియాడుతూ నిన్నే కీర్తిస్తున్నాడు గనక ప్రభా ఆయనకు సహాయం చేయమని అడుగుచున్నా. చాలా మార్లు ప్రభా నువ్వు దర్శనం ద్వారా మాట్లాడావు, అనేక మార్లు అతనితో మాట్లాడుతున్నావు.
అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నాకు సహాయకారిగా ఒక స్త్రీని ఏర్పాటు చేసి మీరు మహిమ పొందుకోమని ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి మధ్యాల స్వప్న కుమార్తె కూడా ఈరోజు మరి పలహారం తీసుకొని వచ్చింది. పలహారమే కాదు కానీ రేపు వచ్చే వారం భోజనం ఖర్చు కూడా తీసుకొచ్చింది. కొంత నేను కూడా వేసుకొని రేపు వచ్చే వారం కూడా భోజనం సిద్ధపాటు చేస్తాను. ఈరోజు తీసి వచ్చిన ఈ పలహారాన్ని గురించి ప్రార్థన చేద్దాం. పలహారం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలు. మద్దాల నాయన ప్రభ కళ్యాణం ప్రభ నాయన తన భార్య అయిన స్వప్న, వారి భార్య భర్తలు ప్రేమించి నీ దాసుని, నీ మందిరాన్ని, నీ ప్రజలను ప్రభా ఇదిగో నాయన ప్రేమతో తీసుకొచ్చిన అర్పణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం. ఈ అర్పణమును మీ గాయమైన హస్తంలో కప్పచెప్పుకుంటున్నాగా ప్రభా అంగీకరించండి ప్రభా. వీరి కుటుంబానికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి ప్రభా. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభు కుమారును అభిషేక్ను ప్రభు జ్ఞాపకం చూసుకో. చిన్న బిడ్డలు ఇద్దరు ప్రభు మంచి జ్ఞానవంతులుగా ఉండటానికి సాయం చేయండి ప్రభు. కుమారు కొద్దిగా మందంగా ఉన్నాడు ప్రభా, జ్ఞానములో ప్రభు తక్కువగా ఉన్నాడు. వారికి పూర్తిగా జ్ఞాపక శక్తి దయచేసి, జ్ఞానం దయచేసి, మంచి తెలివితేటలు కలిగిన వాడిగా, మంచి విద్యను అభ్యసించేవాడిగా ఉండడానికి కృప దయచేయండి. అభిషేక్ను కూడా దీవించి ఆశీర్వదించింది కుమార్తెను, వారి కుటుంబాన్ని ప్రభు బహుగా వర్ధిల్లింపచేయండి. కళ్యాణ్ చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి, రాకపోకలో మీరు తోడుగా ఉండమని అడిగిచ్చినాను ప్రభా. నాయన అలాగే స్వప్న కూడా తన ఆ మామగారితో నాయన కుటుంబ బిడ్డలతో ఆ ఇంట్లో ఉంటుండగా నాయన వారి అత్త మామకు పరిచర్య చేయించుండగా ఆ కుమార్తెకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని అడిగిచ్చినాను తండ్రి. నాయన ప్రభు నీకు వందనాలయ్యా. కష్టమైన బాధ అయినా భరిస్తూ నాయన ఆ కుటుంబంలో ఉంటున్న ఆ కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ కుమార్తె తల్లిదండ్రులను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. తన సహోదరికి వివాహం జరగాలి ప్రభు. నాయన వివాహం జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నాయన తెచ్చిన ఈ యొక్క అర్పణమును అంగీకరించినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా